ఒక ఆత్మహత్య రెండు దేశాల మధ్య చిచ్చు రేపింది. వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. భువనేశ్వర్లో జరిగిన నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య ఇరు దేశాల ప్రధానులు స్పందించే స్థాయికి వెళ్ళింది. మిత్రదేశమైన నేపాల్ శత్రు దేశంగా మారనుందా? పూర్తి వివరాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ భువనేశ్వర్లో ఉన్న ప్రతిష్టాత్మక కాలేజ్. ఇక్కడ మన దేశంతో పాటు విదేశీ విద్యార్థులు కూడా చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ కాలేజ్లో చదువుతున్న నేపాలీ విద్యార్థి ఆత్మహత్య ఇప్పుడు రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి కంప్లైంట్ చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో ఫిబ్రవరి 16న ఆత్మహత్య చేసుకుని ఆ యువతి మృతి చెందింది. న్యాయం చేయమని అడిగితే కాలేజ్లో చదువుతున్న నేపాలీ విద్యార్థులను అర్ధరాత్రి బయటకు పంపించారు. ఈ సంఘటనపై స్పందించిన నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో చదువుకుంటున్న తమ విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అంటూ హెచ్చరించారు. గొడవ పెద్దది కావడంతో కాలేజ్ యాజమాన్యం ఆర్డర్స్ వెనక్కి తీసుకుంది. విషయం బయటికి రావడంతో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ నిందితుడిని అరెస్ట్ చేశారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన 5 టీచర్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ మధ్యాహ్నానికే బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనపై స్పందించిన ఒడిశా ఎడ్యుకేషన్ మినిస్టర్ కాలేజ్లో 100 మంది నేపాలీ స్టూడెంట్స్ ఉన్నారని, ఇంకా 800 స్టూడెంట్స్ అక్కడ లేరని, వారిని తిరిగి ఆ కాలేజ్కి వచ్చేలా చూస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే చాలా మంది నేపాలీ విద్యార్థులు వారి దేశానికి తిరిగి వెళ్లారు. బాధిత యువతి కుటుంబానికి సంతాపం వ్యక్తపరుస్తూ ఎక్స్లో ట్వీట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిన కాలేజ్ యాజమాన్యంపై నేపాలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్, చైనా మన మీద కత్తులు నూరుతున్నాయి. ఎప్పటి నుండో నేపాల్ మీద కన్నేసిన చైనా ఈ ఇన్సిడెంట్ను అడ్వాంటేజ్గా తీసుకుంటుందని, ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూరిత వాతావరణం దెబ్బతినకుండా త్వరగా స్పందించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒక కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు.